మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఎండలకి బాబోయ్ ఎండలు, బాబోయ్ ఎండలు అని అని ఫీల్ అవుతున్నారా? మరి ఎండలేనండి. ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో ఈ ఎండలు. సరే, నేనైతే ఇప్పుడు ఒక మంచి పచ్చడి మీ అదే ఎలా చేశాను అన్నది మీతో చక్కగా షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను. ఈ ఎండలేంటి, ఈ పచ్చడేంటి అని అనుకుంటున్నారా? అప్పుడప్పుడు రోటి పచ్చడి చేసుకుంటే భలే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకొని అలా తింటూ ఉంటే ఎంత బావుంటుంది. అందులోని దొండకాయ పచ్చడి. చూసారా, దొండకాయ కూర చేద్దామని రెడీ అయ్యాను. ఈ ఎండలకి పండిపోయిన దొండకాయలు రెడీ అయిపోయినాయి. నేను పచ్చడి కూర చేద్దామని రెడీ అయిన దాన్ని పచ్చడి చేయటానికి రెడీ అయ్యాను. సరే, దొండకాయలు చూస్తే పండినట్టు అనిపిస్తున్నాయి కదా! పండిన దొండకాయల్ని కూర చేసుకుంటే అస్సలు బాగోదండి. అందుకని చక్కగా రోటి పచ్చడి చేయటానికి రెడీ అయ్యాను. ఒక దొండకాయేనా? కాదండి. ఇంకేమి యాడ్ చేస్తున్నాను అన్నది చెప్తా. ఈ దొండకాయలు కొయ్యాలంటే కొంచెం తలనొప్పండి. కానీ వేపుడికి చెయ్యాలి అంటే తలనొప్పి. పచ్చడికి చేయాలంటే అస్సలు విసుగే లేదు. చకచకా అలా కోసేసేయొచ్చు. ఎందుకంటే కొంచెం పెద్ద ముక్క అయినా పర్లేదు, చిన్న ముక్క అయినా పర్లేదు అన్నట్టు ఈ గబగబా కట్ చేస్తాము, పొయ్యి మీద వేసేస్తాం కదా! ఇప్పుడు ఒక దొండకాయేనా అన్నాను కదా! దొండకాయలతో పాటు ఇంకేమి యాడ్ చేస్తున్నాను ఈ దొండకాయల్లో? బీరకాయల్ని కూడా యాడ్ చేయటానికి రెడీ అవుతున్నాను. మరి ఈ బీరకాయల్ని రెండు ఇంట్లో ఉన్నాయండి. ఈ రెండిటితో కూర చేయలేం. ఈ రెండిటితో పచ్చడి చేయలేం. అందుకని బీరకాయని పైన తొక్కు తీసి కొంచెం తొక్కు ఎక్కువ తీశానండి. ఎందుకంటే 2 రోజులైంది. కొంచెం వడిలిపోయినట్టు అనిపిస్తుంది. ఆ తొక్కు పచ్చడి చేసుకొని తిన్నా పంటి కిందకి చికాకుగా ఉంటుంది. అందుకని పైన తొక్కెక్కువ తీసి, ఆ తర్వాత కట్ జేయటానికి రెడీ అయితే చూడండి. ఒక్క బీరకాయే బావుంది. ఇంకొక బీరకాయ బాలా. నేను మంచి పనే చేశానా? ఒక్క బీరకాయతో కూరేం వండుతాం, ఒక్క బీరకాయతో పచ్చడేం చేస్తాం అని అనుకున్నాను గదా! కట్ చేసిన తర్వాత తెలిసింది ఈ దొండకాయతో కలిపి పచ్చడి చేయటం నేను మంచి పని చేశాను అని చెప్పి. ఇంతకీ ఈ బీరకాయ పచ్చడి చేసేటప్పుడు, బీరకాయ కూర వండేటప్పుడు బీరకాయ చేదుగా ఉందా, తీయగా ఉందా అని ఏ బీరకాయని, దోసకాయని రెండిటిని చూడాల్సిందేనండి. చూడకుండా మాత్రం వంట చెయ్యొద్దు అని చెప్తున్నాను. అలానే ఈ బీరకాయ తియ్యగానే ఉంది, చేదు లేదు. అంతే. ఈ 2 బీరకాయల్ని 1.5 బీరకాయని చక్కగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈలోపుగా దొండకాయలని పొయ్యి మీద పెట్టేసేసుకున్నాను కదా! చూసారు కదా! ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేయట్లేదండి. ఆ పచ్చడికి సరిపడా 4 అంటే 4 కాయలు ఇదిగో ఇలా తుంచివి కనుక వేసామనుకోండి, చిటపటా అని పేలకుండా చక్కగా ఆ నూనెలో మగ్గుతూ ఉంటది. అందుకని నేను ఈ ఏంటి ఇవి పచ్చిమిర్చిని చక్కగా 2 ముక్కలు చేసి పొయ్యి మీద వేయటానికి రెడీ అవుతున్నాను. ఆల్రెడీ ఇందాక పొయ్యి మీద బాండీ పెట్టేసాను కదా! కొంచెం ఆ దొండకాయలో ఉన్న నీరు ఉంటుంది చూసారా? ఆ నీరు ఫ్రై అవుతున్న టైంలో ఆయిల్ వేశాను. ఆయిల్ వేసి హై ఫ్లేమ్ పెట్టేసుకున్నాను కదా! ఇంకా చూడండి, చిట్టపట్ట అంటూ ఆ సౌండ్ వస్తూ ఉంటది. దానికి తోడు ఈ పచ్చిమిర్చి కూడా ఏసేసాను గదా! ఇంకా మగ్గుతూ ఉండంగా నేను ముందే బీరకాయలు వేయలేదు, గమనించండి. బీరకాయకి, దొండకాయకి చాలా తేడా ఉంది. దొండకాయ మగ్గటానికి కొంచెం టైం తీసుకుంటది. బీరకాయ త్వరగా 2 నిమిషాల్లో మగ్గిపోయిద్ది. అందుకని కొంచెం లేట్‌గా వేద్దాము అని చెప్పి అనుకుంటూ కొంచెం అంటే కొంచెం జీలకర్ర ఈ ఆయిల్‌లో ఫ్రై అయితేనే ఈ జీలకర్ర టేస్ట్ భలే ఉంటుంది. అలానే ఇప్పుడు బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాను. మరి ఇందాక సగం దొండకాయ వేగింది కదా! ఇప్పుడు మిగతా ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసామనుకోండి, ఇంకెంతసేపండి 5 నిమిషాలు అలా మగ్గిపోయిద్ది. అలా పచ్చడి చేసొచ్చు, అలా రిలాక్స్ అవ్వచ్చు. ఎండలు బాబోయ్ ఎండలు అని అనుకుంటున్నాం గదా! అలానే ఈ పక్కన పెట్టాను. ఇందాక చూసారు కొన్ని దొండకాయలున్నాయి. వాటిని ఫ్రై చేయటానికి రెడీ అవుతున్నాను. ఈరోజు మా ఇంట్లో కూరేంటో తెలుసా? ఒకవైపు దొండకాయ ఫ్రై, ఇంకోవైపు దొండకాయ పచ్చడి. అదేనండి, దొండకాయ, బీరకాయ పచ్చడి. 2 కలిసొస్తాయి. ఒక 2 రోజులు హాయిగా ఈరోజు, రేపు 2 రోజులు తినొచ్చు కదా రోటి పచ్చడితో అని అనుకుంటూ, ఇప్పుడు మీకు మొన్న ఈ మధ్యే చెప్పాను గదా! మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రీజర్‌లో వేసేసుకున్నామనుకోండి, మనకు కుదిరినప్పుడల్లా ఇలా రోటి పచ్చడిలో గానీ, టిఫిన్‌లో చట్నీలకు కొని చింతపండు బదులు ఈ మామిడికాయ ముక్కల్ని వేయొచ్చు అనని, అలానే ఈ మామిడికాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇంకా లాస్ట్‌కొచ్చేసిందండి. ఇంకా ఆపేసేయటమే ఆలస్యం. ఇప్పుడు ఏమెయ్యాలి? స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఆ తర్వాత 4 చిన్నుల్లిపాయల రెబ్బలు అలా దంచి వేస్తే రోటి పచ్చడిలో గానీ, తాలింపులో గానీ చిన్నుల్లిపాయలు వేస్తే ఆ వాసన ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా!
నాకైతే భలే ఇష్టమండి తాలింపులో వేసిన ఈ చిన్నులపాయ వాసన. అలానే కూరలో కరివేపాకులాగా తీసివేసే పని లేకుండా చక్కగా దంచి వేసామనుకోండి, ఆ కూరల్లోకి మెల్ట్ అయిపోయిద్ది. అందుకే ఇదిగో ఇలా దంచి ఆ చిన్నులపాయని వేసేసాను. కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు చూడండి ఎంత పెద్ద పెద్ద కళ్ళుప్పు అంటాం చూసారా? ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అందుకని వేడిగా ఉండంగానే ఈ ఉప్పు గూడా వేసామనుకోండి చక్కగా కరిగిపోతది. అదే ఆరిన తర్వాత వేసామనుకోండి అక్కడక్కడ ఆ ఉప్పు కల్లు మన పంటికి తగులుతది. అందుకని వేడిగా స్టవ్ ఆఫ్ చేయటమే చిన్నులపాయ వేసాను. అటు ఉప్పు వేసేసుకున్నాను. కొంచెం వేడారిన తర్వాత ఇదిగో ఇలా మిక్సీ వేయటానికి రెడీ అవుతూ ఆ మామిడికాయ ముక్కలను తీసుకున్నాను గదా! ఆ ముక్కలను గూడా వేసి కొంచెం అంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి అలా మిక్సీ వేసేసుకున్నాను. ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. లేదు మీకు ఆల్రెడీ మంచిగా వంట చేయటం వస్తే అసలు చూసుకోవాల్సిన పనే లేదు. నేనైతే అసలు చూడను కూడా చూడలేదు. అన్నం తినేటప్పుడు తెలుస్తది. ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనని. అయినా సరిపోయేటట్టు వేశాను అన్న ఒక అభిప్రాయంతో ఉన్నాను. చూడండి కరెక్ట్‌గా దొండకాయ పచ్చడి, బీరకాయ అదే దొండకాయ, బీరకాయ పచ్చడి కంప్లీట్ చేశాను. నచ్చితే లైక్ చేయండి.